దాన్ని అండగా ఉండడం అనరు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అంటారు. మీరు రూల్స్ అతిక్రమిస్తున్నారు. అది మంచిది కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదలనా. ఏది మంచో ఏది చెడో మనం ఆఫీసులో కూర్చొని బేరేజు వేసుకోవడం కాదు. సమస్యల్లో ఉన్న జనం మధ్యలో వెళ్ళి అడుగుతాం, వాళ్లే చెప్తారు. ఒక రాయికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొడితే దేవుడని నమ్ముతారు. మనసులో కుళ్ళు స్వార్థం పెట్టుకుని 4 మంచి మాటలు చెప్తే ప్రేమ అని నమ్ముతారు. వాళ్ళు అమాయకులు. సహాయం అనే ముసుగులో మీరు చేస్తున్న నేరాలు ఎప్పటికైనా ఆపుతారా? ఆపరా? కుదరదు. నేను చేసేది నేరం కాదు. అచ్చా, అది నేరమో కాదో నేను చెప్తాను. 2 నిమిషాలు వెయిట్ చేయండి. వయసు మీద పడింది కదా, ఆవేశంతో అలిసిపోయినట్టున్నారు. వాటర్ తాగండి. దుర్గదాస్, హద్దులు మీరు నువ్వు చాలా నేరాలు చేశావు. ఎంతోమంది జనాల భూములు అక్రమంగా లాక్కున్నావు. అడ్డొచ్చిన వాళ్ళ నామరూపాలు లేకుండా చేశావు. వీటన్నిటికీ సాక్ష్యాలు లేవని సంబరపడుతున్నావేమో. నా చేతికి చిన్న తీగ దొరికినా డొంకంతా కదిలేలా లాగుతానా? లేదు సార్, అదంతా అబద్ధం. నేనంటే పడని వాళ్ళు నా మీద నింద వేశారు తప్ప నేను అలాంటి పనులు చేయలేదు సార్. నింద కాదు, నిజం. నీ మాటల్ని నమ్మేవాళ్ళు, నీ నేరాలకు భయపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నేను కాదు. అది కాదు సార్. వద్దు, నాకేం చెప్పొద్దు. నాకు సాక్ష్యాలతో పని లేదు. నీ నేరాలు ఆపకపోతే చేసిన తప్పుకు ప్రతి క్షణం కుమిలిపోయేలా చేస్తాను. ముందు వాటర్ తాగు. వయసు దూకుడు మీద ఆవేశం ఎక్కువై స్వరం గాడి తప్పింది. అధికారంతో కూడిన ఆవేశం అంత మంచిది కాదు. సందర్భాన్ని బట్టి మాట్లాడటం, పరిస్థితిని బట్టి ప్రవర్తించడం అలవాటు చేసుకోకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ సంజాయిషి ఇచ్చుకోను. నేను నీకు ఇచ్చిన సమయం పూర్తయింది, వెళ్ళొస్తాను. ఏయ్ దుర్గదాస్, నీ నేరాలు మానకపోతే నేను వీళ్ళలా కూర్చోబెట్టి వార్నింగ్ లేవను, కాల్చి పారేస్తా. చూసారా సార్, మీ ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నారు. అతని సంగతి నేను చూసుకుంటాను. నీ సంగతి ఏంటి? లేదు సార్, బుద్ధిగా ఉంటాను. జాగ్రత్త, వెళ్ళో. ఆ డాక్టర్ గారిని ట్రాప్ చేయడానికి కొన్ని లక్షల డబ్బు ఆ హాస్పిటల్లో పేషెంట్లకు దారిపోస్తున్నారు. దానివల్ల వచ్చేదేంటో నాకేమీ అర్థం కావట్లేదు సార్. సార్, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. అనుగారు వచ్చేస్తున్నారు సార్. నేనేం చేయాలో చెప్పండి సార్. సార్, త్వరగా చెప్పండి సార్. ఆవిడ వచ్చేస్తున్నారు. ప్లాన్ అంటే త్వరగా చెప్పండి. చెయ్యాలి విక్కీ, ఏదో ఒకటి చేయాలి. తన దృష్టి నా మీద పడేలా ఖచ్చితంగా చేయాలి. అదేంటి సార్, ఏం చేయాలో చెప్పమంటే ఏదో ఒకటి చేయాలంటారు? త్వరగా చెప్పండి సార్. వెయిట్, చేస్తా, ఏదో ఒకటి చేస్తా.
ఎక్స్క్యూజ్ మీ సిద్ధు గారు, కళ్ళు తెరవండి ప్లీజ్. ఎవరైనా హెల్ప్ చేయండి. మనకెందుకమ్మా, అసలే ఇది యాక్సిడెంట్ కేసు. అదేంటండి, మనిషి చావు బతుకుల్లో ఉంటే అలా అంటారేంటి? నేను డాక్టర్ని, ప్లీజ్ హెల్ప్ చేయండి ప్లీజ్. వామ్మో, ఇదెక్కడ పరాకాష్ట్రా బాబు. తాను అనుకున్నది సాధించడానికి, ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడేలా లేడే. సిద్ధు గారు, సిద్ధు గారు, ఓ గాడ్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళని. సిద్ధు గారు, కొంచెం తొందరగా పోనీ. హలో మేడం, 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 ఎక్కడికి వెళ్తున్నారు మేడం? జైని కలవడానికి. జై ఎవరు మేడం? అదేనయ్యా మీ సార్, ఏసీపీ జయదేవ్. ఏంటమ్మా మా సార్ని మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు పెట్టి పిలవకపోతే వరుస పెట్టి పిలవాలా? మర్యాదగా సార్ అని గౌరవించాలా? కొంచెం మర్యాదగా మాట్లాడమ్మా. అసిస్టెంట్ కమిషనర్ గారి గురించి అలా మాట్లాడకూడదు. ఆహాహా, ఆయన మాత్రం ఇచ్చిన మాట తప్పొచ్చు, మేం మాత్రం ఆయన గౌరవించాలా? తప్పుకోవయ్యా. ఆగండి మేడం, సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి. మీ సమస్య ఏంటో మాతో చెప్పండి. ఆ, ఏంటా? బంగారం లాంటి నా బంగారు గొలుసు పోయి 2 రోజులైంది. దొంగని వెతికి పట్టుకుని నా గొలుసు నాకు ఇస్తానని మాట ఇచ్చారు. అరే, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలా వద్దా? మీరే చెప్పండి. నిలబెట్టుకోవాలి. అందుకే అడగడానికి వచ్చాను. అలా అడగకూడదమ్మా. గొలుసు దొంగతనాల గురించి, పరచు దొంగతనాల గురించి ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వకూడదు. మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అది కూడా అయింది. అక్కడే మీ ఏసీపీ గారు నాకు మాట ఇచ్చారు. మర్యాదగా జైని పిలుస్తారా పిలవరా? కుదరదమ్మా. గొడవ చేయకుండా ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. ఆయనతో మాట్లాడకుండా వెళ్ళడం నాకు కూడా కుదరదు. జై బయటికి రావాలి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకు తిరుగుతున్న జయదేవ్ బయటికి రావాలి. మాటిచ్చి తప్పించుకు తిరుగుతున్న జయదేవ్ బయటికి రావాలి. జై బయటికి రావాలి, వచ్చి తీరాలి. నా గొలుసు నాకు తెచ్చి ఇవ్వాలి. జై బయటికి రావాలి, నాకు న్యాయం జరగాలి. జై బయటికి రావాలి, నాకు న్యాయం జరగాలి. నా గొలుసు నాకు తెచ్చి ఇవ్వాలి. జై బయటికి రావాలి, నా గోల్స్ నాకు తెచ్చి ఇవ్వాలి. నా గోల్స్ నాకు తెచ్చి ఇవ్వాలి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఇది నీ ఇల్లేం కాదు, ఏసీపీ ఆఫీస్. అందుకే వచ్చానండి. ఏసీపీ అని ఒక డెసిగ్నేషన్ పెట్టుకుని హాయిగా ఏసీలో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారా? ఇచ్చిన మాటని మర్చిపోతే ఊరుకుంటామనుకుంటున్నారా? నా గొలుసేది? నా బంగారు గొలుసు నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ చైన్ వెంటనే వెతికి పెట్టమని అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పాను కదా, ఇంకా రికవరీ అవ్వలేదా? నా గొలుసు నా చేతికిస్తే ఇక్కడికొచ్చి గొడవ చేయడానికి నాకేం పని లేదనుకుంటున్నారా? హలో, ఎవరు మాట్లాడేది? హలో, మీరు ఎవరైనా సరే తర్వాత చేయండి. ఈ సిటీలో ఇంతమంది పోలీసులుండగా కాపాడమని ఆ అమ్మాయి నీకే ఎందుకు ఫోన్ చేసింది? ఎవరినైనా ప్రేమించు, కానీ ప్రేమ విలువ తెలియని వాళ్ళు, అర్థం చేసుకోలేని మూర్ఖులు, అసహించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. అలాంటి వాళ్ళని మాత్రం ప్రేమించుకో.